మేడిగడ్డపై మింగలేక కక్కలేక జస్టిస్ ఘోష్ ఆదేశాల తర్వాత మారిన స్వరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే చేస్తాం. తాజాగా కేబినెట్లో నిర్ణయించిన సర్కార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిర్మాణం మరమ్మతులు చేయాలని మంచిగా లాగి బట్టి చెంప మీద పడేలు మని సరిసినట్టు అయింది కావచ్చు. ఇప్పుడు ఏమన్నారు? జడ్జిని పెట్టుండ్రి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి, కంపల్సరీ విచారణ జరగాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్పిందే వేదం అయిపోయిందా అన్నాడు. ఆయన నిజాయితీగా అన్నాడు, ఎవరేది చెప్పినా వినేది లేను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినా దాన్ని క్షుణ్ణంగా నేను 3-4 రోజుల పాటు అధ్యయనం చేయాల్సిందే అని చెప్పిండు. కంపల్సరీ దాన్ని మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక మొత్తం మీద మింగలేక కక్కలేక చేసేది ఏమి లేక ఇది వేసేది ఉన్నది కథ. ఇక మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం. బరాజు కుంగుబాటుపై ఇన్నాళ్ళు రాద్ధాంతం, రిపేర్లు వదిలి రాజకీయం మరి రాజకీయం చేసిండ్రు. బరాజు పునరుద్ధరణపై కేసీఆర్ చెప్పినా పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కార్. ఏమంటాడు రేవంత్ రెడ్డి? గత ప్రభుత్వం చేసిన వ్యయాన్ని వృధా చెయ్యం అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఇన్ని రోజులు రాజకీయం చేసినప్పుడు గత ప్రభుత్వం చేసిన వ్యయాన్ని వృధా చేస్తామనే రాజకీయం చేసిండ్రా? ఇవాళ ఎందుకు జ్ఞానోదయం అయింది? ఇవాళ ఎందుకు హితబోధ ఎవరు కల్పించిండ్రు మీకు? అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, కుంగినై పిల్లర్లు, బండ్లన్నాక రిపేర్లు, బంగ్లాలన్నాక మరమ్మతులు కామను, అది చేయించుకోవాలి, ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ రాజకీయ నిపుణులు కానీ దీనికి సంబంధించిన నిపుణులు కానీ అందరూ చెప్పుకుంటూ వచ్చిండ్రు. కానీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. అసెంబ్లీ ఎన్నికలలో మేము గెలవాలి, లోక్సభ ఎన్నికలలో కేసీఆర్ను బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేయాలంటే నేను ఇప్పుడు ఆ పార్టీకి డబ్బా కొడతానంటే వాళ్ళు ఎత్తుకున్నదే కదా. వాళ్ళ ఎత్తుకున్న అంశాలే నేను చెప్తానా. మీరు అబ్జర్వ్ చేయండి. ఏమన్నంటే కేసీఆర్ భజన చేస్తాను, బీఆర్ఎస్ భజన చేస్తాను అనేటోళ్ళకి ఒకటే చెప్తున్నా. నేను వాళ్ళ పేరు కూడా తీయట్లేదు, ఉన్న అంశాలే మాట్లాడుతున్నా. ఉన్న అంశాలు ఏంటంటే అప్పటి నుంచే చెప్పిండ్రు మరమ్మతులు చేయాలి, మరమ్మతులు చేస్తే బాగుంటుంది. ఒకవేళ గోదావరి నది ఉధృతికి అది ఒట్టకపోతే ఎందుకు ప్రయోజనం లేకుండా పోతుంది. సరే మీరు వేరే ఏమన్నా ఉంటే చూసుకోండి, పగ సాధింపు చర్యలు పక్కకు పెట్టుండ్రి. తెలంగాణ రైతులు నష్టపోతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వరప్రదాయిని అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడినరు. మరమ్మత్తు చర్యలు చేపట్టుండ్రు అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్పై బదనాం, లక్షల ఎకరాల్లో పంట నష్టం, అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం మరమ్మతులకు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. రైట్. ఇక ఇక్కడ మనకు చూడొచ్చు, అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, చెప్పినా కూడా పట్టించుకోలే. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం.